వాక్యం అబద్ధం ఎట్లా అవుతుంది అంటే, నా సత్యవాక్ పరిపాలనలో ఎక్కడైనా ఒక చుట్టైనా ఎక్కడైనా స్వప్నంలో అయినా దోషం కలిగి ఉన్నదా అని రాత్రంతా విచారించారట. 4 గంటలకు ప్రారంభోత్సవం, 3 గంటలకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మబ్బులు, కుండపోత వర్షం, గొడుగులు వేసుకొని పటాలు కలిసేటప్పుడు ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవంలో చెప్పారు, అంతవరకు పోయి జాబులు చూసుకుంటే నిజమేద్దాము, ఎవరు పట్టించుకోవేద్దాము. మేము ఇలా చెప్పాం, ఏం వర్షం లేదు ఎక్కడ అని ఉదాహరణ చెప్పారు. ఆ సభలో ఎవడో ఆకతాయన ఇంటి వాడు గుమ్మిడికాయ తిన్నాయట వేమనయోగి దగ్గరికి, ఇందులో ఏముందా చెప్పబోయా అన్న అంట ఎగతాడికి, ఇందులో రక్తాలు ఉండాలా అన్న అంట ఆయన నవ్వుతూ పగలగొట్టాడు రక్తం. వాడెక్కడి మామూలు గుమ్మిడికాయ అని సాధువు యొక్క సత్యవాక్ పరిపాలన ఎక్కడుందో నోటి నుంచి వస్తే జరిగి తీరాలి. కాబట్టి స్వాముల వారు మిగతా ఉదాహరణ ఆపకంటాను. విద్యాప్రకాశ స్వామి వారి తండ్రి గారు యమలీడను మహావేతువారు. ఆయన చూస్తే జడ్జిలో ఉంటే కూర్చునేవాడు, అంత నోటెడ్ ఆయన. ఆయన స్వాముల వారికి మరి ప్రస్థానత్రయం కళ్యాణాన్ని భాగస్వామి వారి దిక్కులో స్వామివారిని గురువుగా తీసుకున్నారు. వారి యొక్క ఆచరణను చూసి ఆయనకు ఒక జబ్బు చేసింది, ఏ డాక్టర్లో బాగు కాదన్నారు. అప్పుడే బిఎస్సి ఫైనల్ ఇయర్ స్వామివారు వారిని పంపించారు తీర్థప్రసాదాలు. నేరుగా వచ్చిందని చెప్పారు, సరే ధ్యానం తర్వాత రమ్మన్నారు. ఈయన కూడా చదువుకున్నాడు కాబట్టి ఈయన తీర్థం విభూతి చేతికి ఇచ్చే టైం నోట్ చేసుకున్నాడు. 6 వేగులకి సరిగ్గా 8 గంటలకు ఇచ్చారు. 2 గంటలకు జబ్బు గబ తగ్గుతూ వచ్చింది వితౌట్ మెడిసిన్. ఆ రోజే తీర్థం విభూతి ఇస్తే బాగా. ఇది సంకల్పం వాళ్ళు చెప్పారు, ఎవరో వారి చరిత్రలో ఉంది. ఏదైనా మలయాళ మంత్రాలు ఉన్నాయని అనుకుంటారు, నా మలయాళ మంత్రాలు ఏమి నాకు లేవు. సంకల్ప శుద్ధి, భావశుద్ధి, త్రికరణాలుగా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో మాకు మనస్సు శరీరము శుద్ధ సంకల్పమై శుద్ధమై ఉంటే అది సిద్ధ సంకల్పం అవుతుంది. ఇటువంటివి వారి చరిత్రలో ఎన్నో ఇచ్చారు. కాలేజీ పంపడానికి చదివించడానికి వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. స్వామివారు పైకం పెట్టి స్వామివారికి తెలిసింది. అప్పుడు బెజవాడ గోపాలరెడ్డి గారు ఉన్నారు. గవర్నమెంట్ విద్యాభ్యాస సంస్థ దగ్గర ఇంగ్లీష్లో ఉత్తరం రాయించి వాళ్ళ ముందుకు పంపిస్తే ఆయన చేర్చుకుంటారా రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయమంటారు అన్నాడు ఆయన. అప్పుడు చేర్చుకున్నారు. ఆమె వ్యాకరణ పాస్ అయింది. మళ్ళీ టిఎంపి మహాదేవన్ దగ్గర ఎంఏ చేసింది, ఫిలాసఫీ పిహెచ్డి చేసింది. సత్యసాయిబాబా గారు అదే విధంగా పిలిపించుకొని అనంతపురం మహిళా కాలేజీలో లెక్చరర్గా వార్డన్గా ఆమె జీవితాంతం పెట్టుకున్నారు. స్వామివారు తయారు చేసేది ఇలా స్వాముల వారి గురించి చెప్తుంటే అనంతం మన వల్ల ఏమవుతుంది. గురు మహిమను తెలుసుకోవడం అందరి వల్ల కాదు, కానీ కొంతైనా తెలుసుకొని శ్రద్ధ కలిగి పూజ్యత కలిగి వారు చెప్పిన దాంట్లో ఆవగింజంతన్న ఆచరణ పెట్టాలి, అనుష్ఠానంలో పెట్టాలి. పెడితే తప్పకుండా తరించిపోతాం. ఒకరి కోసం వద్దు, మనం తరించాలి. ముందు దాన్ని ఆచరణలో పెట్టాలి. గురువు అంటే మాంసం వేసే విలువని ఎవడు భావన చేస్తాడో వాడు గురుతత్వాన్ని తెలుసుకోలేడు, గురు కృప యొక్క ఫలితాన్ని పొందలేడు. ఇది తల్లిదండ్రులు ఇచ్చిన భౌతిక శరీరం, పంచభూతాలు ఏర్పడిన అందరి మోసం మాంసమైన శరీరం. ఇది కాదు, లోపల గురువు వేరే ఉన్నాడు, చైతన్య స్వరూపుడు. గురువు అంటే దీన్ని మర్చిపోయి దాన్ని పట్టుకోండి. ఎవరు దాన్ని గట్టిగా పట్టుకుంటారో దాన్ని గురు స్వరూపాన్ని తెచ్చుకొని ఈ రూపాన్ని వదిలేసి దాన్ని కాలాన్ని తీసుకుంటే ఊరుమయం ఎటువంటిదో అనంతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులో మీకు అనేక కథలు వస్తాయి. దాన్నే ఉపనిషత్ కథ అనే పేరుతో నేను రాస్తే రామకృష్ణ మఠం వాళ్ళు కృషి చేస్తున్నారు. చాలా పోతున్నాయి. ఒక శిష్యుడు పనిచేస్తూ విజయావలేనప్పుడు తీసుకొని అప్పుడు నీకు మిగతా విద్య చెప్పేది పోమన్నాడు. ఈనాడు మనమైతే నాకు ఇంట్లో ఆవులేదా, ఇంట్లో 100 ఎకరాలు వదిలేసి వచ్చాను,
ఈ ఆవులు మేపేదానిక ఇవే గురువు అయ్యా వదిలేయడం పచ్చిగడ్డ మేపొస్తాయి. వీడు అగ్నిహోత్రం పెట్టుకొని అగ్నిహోత్రం చేసి వేదపారాయణ చేసుకుంటూ గాయత్రి జపం, అప్పుడు వేదం కూడా చెప్పలేదు ఆయనకు, ఈ గాయత్రి జపం చేసుకుంటూ కూర్చోడు. సాయంకాలం వస్తే వాటికంతా కట్టేయడం, వాటింతా పొద్దునే కడిగి వదలడం పూజ చేసి, ఇది పని. కాబట్టి గురువు యొక్క మంత్రాన్ని జపం చేస్తూ కార్యాన్ని చేస్తున్నాడు. 1000 అయినాయా, నేను పోవాలనే ధ్యాసే లేదు, 1000 అయిపోయినాయి. ఉపనిషత్తులో నాది కాదు ఇది. అప్పుడు మరి ఇంద్రుడు ఒక వృషభంలో దూరి, అయ్యా 1000 అయిపోయినాయి, నువ్వు గురువుకి ఆవులు తోలుకోపో, ఇదిగో ఈ విద్యలో మొదటి భాగం నేను ఉపదేశం చేస్తున్నానని ఉపదేశం చేస్తాను. అలానే నువ్వు పోయే లోపల అగ్నికోటి రూపంలో అన్ని ఉపదేశింటే ఇంకొక మకాంలో పెడితే పొద్దున చేస్తే అగ్నికోటి రూపంలో ఇంకొక ఆయన అలా గురువుగారి దగ్గర 4 పాదాలు ఉపదేశం అయిపోయినాయి. పోయి ఆవులు పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురువు వచ్చి చూశాడు, సంతోషపడ్డాడు, ఈ ముఖం చూశాడు. అరే నీకు బ్రహ్మోపదేశం అయిపోయింది కదా, ఆ ముఖంలో ఆ తేజస్సు చూడు అన్నాడు. అయ్యా నిజమే అని నిజం చెప్పాడు. ఇదిగో ఒక ఆయన్ను గురువుగా కులపతిగా తీసుకున్నారు. ఇదండి ఇలా శ్రద్ధున్నారు గురువు అంటే. నిజంగా గురువు మీద మన శ్రద్ధ ఉంటే ఆయన ఒక చూపు చూస్తాను, స్పర్శం చేయడం అజ్ఞానం అయిపోతాం, మీద ఉండి అడ్డాలన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు ఒకటి చెప్తా, సేవతో జ్ఞానం కలిగింది, గురు సేవతో. జగద్గురు శంకరాచార్య వారు ఈ కాలంలో ఆయన శిష్యులు ఉన్నారు. అందులో ఒక ఆయనకు చదువు లేదు, ఇదే సంస్కృత, ఈ భాషా జ్ఞానం లేదు. ఆయన గురువు అంటే మహాప్రీతి. పొద్దున వేస్తే ఆయన స్నానం చేసి బట్టలు తొక్కడం, గురువు అడగడం, ఆయన సేవ చేయడం ముఖ్యం. ప్రాచీనమైన సాంప్రదాయాలు ఇప్పుడు కూడా సరైన సాంప్రదాయాల్లో ఉదయం పూట కొంత పాఠం ఉంటుంది. మన ఉత్తర కాశీ అంతా పోతే ప్రాచీన సాంప్రదాయాలు కొద్దిసేపు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భాష ఉండి పాఠం టైం అయింది, ముగ్గురు వచ్చారో ఆటం రాలేదు. సో వీళ్ళకి అహంకారం, గురుతత్వాన్ని గురువుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ నేరుగా అడిగే సాహసం లేదు. వీళ్ళల్లో ఆ రాత్రి చర్చ వచ్చింది. మనందరూ విద్వాంసులు అతను నిరక్షర కూర్చి ఆయన వచ్చి విన్నా ఈ బ్రహ్మసూత్రాలు, ఈ భాషలు, పాఠక వృత్తంతో శంకరాచార్యుని వేదాంత భావగద్భుతమైనటువంటి దాంతో తోట వృత్తంతో ఆచార స్తోత్రం చేస్తూ వచ్చి నమస్కారం చేశాడు. వీళ్ళందరూ కళ్ళు బయలుదేరినాయి. వీళ్ళు ఇంత పాండిత్యం ఉందా, మనం మూర్ఖులు అనుకున్నామే, నిజంగా ఉందా? లేదు. గురు కృపా దృష్టి. అందరూ గురువులేమో, నేను గురువే, కానీ ఇట్లాంటి గురువులు కాదు, సద్గురువు. మలయాళ స్వామి వారి వాళ్ళు గురువు. నాడు దేశంలో కోకోలో గురువులు. ఆ గురువుల చరిత్రలో మనం సినిమాలు చూస్తున్నాం, అన్ని రకాలైనా సరే పూర్తిగా తల్లితో కూడా ఉండకూడదు. ఒకే ఒక రూములో తల్లి అయినా సరే వారిని దీని ఉపనిషత్తులో కూడా ఉంది నియమాలని. ఇలా వారి దగ్గర తయారైన కొంతమంది. ఇది మర్యాద స్వామి వారి నియమాలు. నా మేనేజ్మెంట్ నాకు తెలిసి నేను భద్రపడుతున్నాను. ఒక నియమం, ఆశ్రమ సాధమైనటువంటి వాడు కాళ్ళు కనుక పట్టించుకుంటే కాశీ ముక్క కాడ కౌళ్ళను పెట్టుకొని స్నానం చేస్తే మనం చూసేదానికి ఆటవిక రాజ్యం అంటారు. ఇనపకాడ పొడిలో పెట్టి వారి మాట పెట్టాలని స్వామివారితో కూడా గోగర్భంలో ఒక రిటైర్డ్ గార్డు ముత్తుస్వామిని రిటైర్డ్ స్వామివారి చేశారు. 80 ఏళ్ళు ఉంటాయి, నడవలేడు. ఆయన స్వామివారి వ్యాసాసంలో వచ్చి పూజామందిని ఇన్ఛార్జ్ ఆయన. ఆయన ఒక రోజు కూర్చొని ఉన్నాడు, అందరూ బయట. ఈ అమ్మగారులు వచ్చారు, వద్దురా దొంగరి అంటే కూడా వాళ్ళ కాళ్ళు. స్వామివారు అన్ని నుంచి వస్తూ ఉన్నారు, వారికి కంటపడిపోయింది. మరుసటి రోజు అందరినీ పిలిపించి ఆసనం ఉండేవాళ్ళు. పొయ్యిలో గంటి పెట్టించి వాత తీసి అందరికి చెప్పారు. ఎప్పుడైనా సందర్భం వస్తే ముట్టుకొని నా చూపి అని చూపించేవాళ్ళు. మనకు అనిపిస్తుంది ఏమిటి ఆయన మనిషి, అడిగి మనిషి.
శిక్షణ అదండి. అలా చిన్న తప్పులు కూడా చిన్నది ఉంటే ఈ కన్ను మీద దానికన్నా సింపు వదిలేశాడు అనుకోండి, ఆ విగ్రహాన్ని మీరు ఏమంటారు? అయ్యో ఆ కన్ను బాగలేదు, పూజిస్తారా? సద్గురు ఇందులో మలయాళ స్వామి సద్గురు వెళ్ళారంటే అందుకని అలా దండలు చేసేవారు. చిన్న తప్పులు కూడా ఇంకా కొంచెం అయితే వెళ్ళిపోవాల్సిందే అంతే. ఒక బ్రహ్మచారిని వాడు మా భక్తులే కానీ వ్యాస మా దాంట్లో స్వామి అస్వీకరించుకోకూడదు అనుకున్నారు కాబట్టి వ్యాసాసంలో చేర్చాం. ఆ చదువుకుని అక్కడే ఉంటుంది, దాని వేరే కుటీరాలు. వాళ్ళ అక్కపోతుని కన్యాదుర్గంలో చేర్చింది. కన్యాదుర్గం నుంచి శుక్రవారం పూజకు తప్ప అప్పుడు అండాలం గారు కూడా ఉండాలి, ఎవరు బయటకు రాకూడదు అమ్మాయిలు. స్వామివారంత కఠిన శిక్షణ పెట్టారు. బంధువులు వస్తే పర్మిషన్ తీసుకొని పోయి లోపల మాట్లాడతామని. అట్లాంటివి ఓ రోజు స్వామివారు వస్తున్నారు, ఆ అమ్మాయి కపాలాసనకు వస్తా ఉంది. చిన్న అమ్మాయి అది ఆ గోపిక ఉంటుంది, చిన్నది. చూసేశారు రమ్మని, ఎక్కడికి వెళ్ళేస్తున్నారు? మా పిన్నమ్మ బ్రహ్మచారి. అమ్మగారు పర్మిషన్ తీసుకున్నావా? అమ్మగారు ఇచ్చారు. కోకా అండాలమ్మ గారు బ్రహ్మచారిని, కోకా రంగనాయకుడు జడ్జి గారు వచ్చారు. అక్క అడిగారు, నాకు చెప్పకుండా పోయిందన్నారు. అంతే. అప్పుడే గురుప్రసాదం స్వామివారి పేరు పెట్టారు. బెత్తం తెప్పించడం, వీళ్ళు కొట్టడం, చీటీ రాయడం, మనిషికి వాళ్ళ ఇంటికి పంపించేసిన మళ్ళీ ఆయన చేసుకునేది. ఇదండి అలా శిక్షణ ఇచ్చి మనిషి రత్నాలు తయారు చేశారు స్వామివారి టైంలో. వారి ఉద్దేశం అది. చిన్నదని వదిలేస్తే ఆ చిన్నదే పెద్దదైపోయి ఈ ఆశ్రమానికి తయారైన వాళ్ళు వ్యాసాశ్రమం బ్రహ్మచారినా, వ్యాసాశ్రమం సాధువా అనేటువంటి ఎగతాలు వేస్తారని వాళ్ళు తన దగ్గర ఉన్నా సరే పోయినా సరే ఉన్నంత వరకు అటువంటి క్రమశిక్షణలో స్వామివారు తయారు చేశారు. ఉదయం పూట నాష్టాదింటే నిష్ట కుదరదని స్వామివారి సిద్ధాంతం. అందరూ ఉదయం టిఫిన్ జరుగుతారు, సాధువులకు కానీ ఎవరికి కానీ. కేవలం మేము చదువుకునే వాళ్ళకి ఏమి తెలుసా? సజ్జన్నం అంటే వేళ్ళన్న ఉండి పెడతారు, అది వడ్డిస్తారు, దాంట్లో నీళ్లు పోస్తారు, నీళ్లు పోసుకొని తినేవారు. పిల్లలకు సాధువులకి అందరూ వీళ్ళు హాయిగా రూమ్లో పెడేసుకొని ధ్యానం అని ఒక 2 గంటలు 3 గంటలు స్వామివారి రహస్యంగా వచ్చినారు. వెనకని కిటికీ నుంచి ఎక్కి ధ్యానం చేస్తున్నాడా నిద్రపోతున్నారు గురించి. ఆ నిద్ర పట్టే వాళ్ళందరినీ మరుసటి రోజు గురించి 4 కలిగేస్తున్నారు. నిజమైన శిష్యుడిని వాడిని లోకపూర్తుడిని నమ్మడానికి సరైన వ్యక్తి చేయాలంటే ప్రతి విషయంలో శ్రద్ధ చూసుకొని వాడిని కడగాలి, వాడిని శుద్ధి చేయాలి. అదండి గురువు. గురువుని అంత చిన్న పని కాదు, చాలా బాధ్యత. అందుకనే మనం ఎవరిచ్చినా నాయన మేము కాదు శిష్యుడు గురువు గారు, ఆయన ఒకటే చేస్తున్నాడు, ఆయన చేతితో మేము ఇస్తాం కాదు, మేము అనే కాదు. ఎందుకంటే ఆ శక్తి మనకు లేదు. ఆ శిష్యుడు పూర్తిగా సంస్కరించకపోతే ఆ పాపం అంతా గురువుదే. నువ్వు ఎందుకు చూస్తున్నావు సంస్కృతి నువ్వు మాత్రం వాళ్ళు పట్టించే. ఇది మళ్ళీ అనుకున్నా ఇట్లా వారి చరిత్ర చెప్పుకుంటా పోతే ప్రపంచాన్ని రచనీయ. ఎవరైతే ప్రపంచానికి దాసుడు కాదో, సంస్కృతం శ్లోకం ఉంది, దాసాయితే లోకం, వాడికి లోకం దాసు అవుతుంది. మలయాళ స్వామిని చూశారు, ఎక్కడొచ్చినా ఇలాంటి తండ్రులు తిరిగేది. మీ జిల్లాలోనే ఎక్కువ తిరిగారు. పొద్దున్నే 2 గంటలకు ఆసనం వేసి కూర్చుంటే దాన్ని కలిగే పనిగా 12 అయ్యేది. 12 వందల మంది ఒక్క తప్పు షాన్ అవుకోవటం, షాన్ అవుకోరు. ఏంటి దంతోత్వం. ఇది